బీ న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మీడియా సమావేశం. మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అది కూడా పీపీపీ మోడల్లో ఎల్ఎన్టీ నడుపుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను తన చిల్లర రాజకీయాల కోసం, స్వార్థ లాభాపేక్ష కోసం ఎట్లా ఆగం చేసిండు, ఆగం చేస్తే వచ్చే పర్యవసానం ఏంటి, కుక్కలు జింపిన విస్తర ఎట్లా అవుతుంది అనటానికి నిదర్శనం ఇవాళ మెట్రో రైల్. మేడిగడ్డ 2 పియర్స్ కూలిపోయినప్పుడు మీ ఖర్చుతోటే రిపేర్ చేయాలని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసిన ఒకటి ఉదంతం. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రో రైల్ బికాజ్ ఆఫ్ మహాలక్ష్మి పథకం కొంత ట్రాన్స్పోర్ట్లో మహిళలు రాలేదన్న పాపానికి సిఎఫ్ఓను జైల్లో పెట్టి బెదిరిస్తా అన్నటువంటి ఒక ఉదంతం. తర్వాత ఫేజ్ 2 మేమే కట్టుకుంటాం కానీ మెయింటెనెన్స్ మాత్రం నువ్వే చేయాలా అని చెప్పని ఆర్మ్ ట్విస్ట్ చేసిన ప్రయత్నం. మొత్తం మీద ఎల్ఎన్టీని ఎదరగొట్టిండు, బెదరగొట్టిండు. ఏం మందు పెట్టిండో, ఏం మాయ చేసిండో మొత్తాన్ని దాన్ని టేక్ ఓవర్ చేసిండు. ఎంత మూర్ఖత్వం అంటే నేను ఏదో రాజకీయ కక్షతోటో లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము ఈ రకంగా మాట్లాడాలని కాదు. తెలంగాణ ప్రజల సొమ్మును పాలకుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే తోటమాలి లెక్క ఒక బాధ్యతతోటి ఆ సొమ్మును ఖర్చు పెట్టాలి. యు ఆర్ ఏ టెంపరరీ కస్టోడియన్ ఇన్ దట్ చైర్, దట్స్ ఆల్. యు ఆర్ నాట్ ఏ ఓనర్ ఆఫ్ ద స్టేట్, యు ఆర్ ఏ కస్టోడియన్, టెంపరరీ కస్టోడియన్. ప్రజల సొమ్మును వినియోగించేటప్పుడు, ప్రజల సొమ్ముతోటి పాలసీలు విధి విధానాలు పట్టుకొచ్చేటప్పుడు ఉండవలసిన కనీస బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేకుండా పోవడంతో, ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి లేకపోవడంతో, ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో వ్యవహరిస్తే ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పర్యవసానం మెట్రో రైలు అతలాకుతలం. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ ఐఆర్ఎఫ్సి ఒప్పందం రద్దయిపోయింది, జపాన్ సంస్థ అదృశ్యమైపోయింది, ఐడిబిఐకి ఇచ్చిన అని చెప్పబడుతున్న 174 కోట్ల రూపాయలు ఏమైనాయో సమాధానం చెప్పలేదు. 84.32 కోట్ల రూపాయలు ఏదైతే ఐఆర్ఎఫ్సి కట్టిండో అవి వాపసు తెస్తాడా తేడా చెప్పట్లేడు. 1460 కోట్ల రూపాయల 61 కోట్ల రూపాయల పబ్లిక్ మనీ ఇవాళ ఎస్క్రో అకౌంట్లో ఇట్ ఈస్ స్టిల్ లయింగ్ ఇన్ విత్ ఎల్ఎంటీ. ఎల్ఎన్టీ వాళ్ళ రోజుకు 2.5 కోట్ల రూపాయల మిత్తి ఏదైతే ఎల్ఎన్టీ కట్టాలో అది రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నట్టుగా భావించాలా, అది ప్రజలపైన భారం. ఫేజ్ 2 ఆమోదం లేదు. విమానాశ్రయం వరకున్న కేసీఆర్ గారు వేసిన ఫౌండేషన్ రద్దు చేసిండ్రు. రెడ్ వచ్చి ఆట మొదలయ్యానో సామెత ఉంటుంది. ఇవాళ రెడ్ వచ్చిండు ఆట మొదలయ్యా అన్నట్టుగా మళ్ళా స్క్వేర్ 1కు తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ ఎస్బీఐ క్యాప్స్తో నేను ఎవాల్యుయేషన్ చేయిస్తా అని చెప్పిండు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ఎవరో ఇచ్చినటువంటి మీడియా మిత్రులు ఇచ్చినటువంటి పోలీసు వారి ద్వారా వచ్చిన దాని మీద కొద్దిగా ఆలస్యమైంది, మన్నించాలి. ఇవాళ విజయవాడ నగర పోలీసుల యొక్క తీరుతో అసలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎర్రబుక్కు పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. ఇవాళ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా పిలువబడుతున్నటువంటి విజయవాడ మహానగరంలో నడిబొడ్డులో ఒక పోలీస్ స్టేషన్లో
ఒక మనిషిని మర్డర్ చేసి పోలీస్ స్టేషన్లోనే మర్డర్ చేసి బూడిద చేస్తే అడిగేటువంటి అధికారి కానీ, ఒక్కడంటే ఒక్క అధికారి కానీ, ఒక్కడంటే ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఒక్కరు అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వారే చూస్తారు కాబట్టి, డీజీపీ గారు కానీ వారు బెజవాడలో కాపురం ఉంటూ ఉంటారు. ఎవరు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోపోవటం. మే 6వ తారీఖున పోలీసులు వచ్చే ఈరోజు లాకప్ డెత్కి, కస్టోడియల్ డెత్కి గురైనటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ సాయి ఏదో ఉంది వారికి, ఏమండి సాయి కృష్ణ గారు, మృతుడు సాయి కృష్ణ గారి యొక్క తల్లిగారైన గాదే విజయలక్ష్మి గారు మే 6వ తారీఖు నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, పోలీసు వారి యొక్క రిమాండ్ రిపోర్ట్ ప్రకారం వారి తల్లి ఉటంకించినట్టుగా చెప్తున్నటువంటి మే 6వ తారీఖున పోలీస్ స్టేషన్లో వారి అబ్బాయిని ఏ స్థితిలో చూశారో ఆ స్థితిలో చూసి ఆవిడ ఏడుస్తూ, ఆ రోజు ఆవిడ ప్రారంభించినటువంటి రోదన జూన్ 19వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని ఓదార్చటానికి లేదా ఆవిడ్ని ఏం జరిగిందో విచారించటానికి గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కస్టోడియల్ డెత్కి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన పరిపాలన. ఉద్యోగుల దశాబ్దాల కాలం నెరవేర్చిన కూటమి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సంబంధించినటువంటి 2 అంటే డబుల్ ధమాకా నిర్ణయాలు కూటమి ప్రభుత్వం క్యాబినెట్ తీసుకోవటం జరిగింది. నేను ఇంకోటి యాడ్ చేస్తున్నా. డబుల్ ధమాకా కాదు, ట్రిపుల్ ధమాకా. అవేంటో ఇప్పుడు మీకు వివరిస్తాను నేను. వాటిల్లో ముఖ్యమైనది నెంబర్ 1, మన క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం, అది కూడా టేబుల్ ఐటమ్గా. అంటే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యాన మొన్న జరిగినటువంటి క్యాబినెట్ నిర్ణయంలో 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనే అంశానికి, ముఖ్యంగా డిఎస్సి 2003 ఉపాధ్యాయులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నా. టేబుల్ ఐటమ్గా తీసుకున్నారు. 2003 డిఎస్సి నోటిఫికేషన్ 13/11/2003 తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇచ్చినటువంటి నోటిఫికేషనే అది. ఈ ఎగ్జామ్స్ ఏప్రిల్ 4, 5, 6న 2004 నిర్వహించడం జరిగింది. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి? జూన్ 12, 2004 వచ్చినాయి రిజల్ట్స్. 2003 డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు.
దాని యొక్క ఫలితాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారు. సిపిఎస్ అమల్లోకి వచ్చింది మన రాష్ట్రంలో. ఫుట్బాల్ ప్రపంచ కప్ లో మరోసారి మెస్సీ రొనాల్డో చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఈసారి గోల్స్ వల్ల కాదు, మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో జరిగిన ఓ చిన్న ఘటన వల్ల మెస్సీ గురించి వరుసగా ప్రశ్నలు రావడంతో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని ప్రశ్నలను పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉజ్బెకిస్తాన్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో పోర్చుగల్ చెలరేగింది. ప్రత్యర్థిపై 5-0తో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రొనాల్డో 2 గోల్స్ చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. తొలి మ్యాచ్లో గోల్ చేయలేకపోయినా అతడు ఈసారి తన మార్కు చూపించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన రొనాల్డోను ఎక్కువగా మెస్సీ గురించి ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఓ విలేకరి మెస్సీ ప్రదర్శన గురించి ప్రశ్న అడగడం ప్రారంభించగానే రొనాల్డో వెంటనే మరోవైపు తిరిగాడు. ఆ ప్రశ్నను కొనసాగించనివ్వకుండా మరో రిపోర్టర్ను మాట్లాడమన్నాడు. దీంతో అక్కడ ఉన్న వారంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం మంజూరు చేస్తానని చెప్పి ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మర్చారని ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు. గతంలో కొంతమందికి ఇల్లు పట్టాలు మంజూరు చేసి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల హిమాయత్ నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 151 ప్రభుత్వ భూములో 60 గజాల ఇళ్ల పట్టాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు భూముల రేట్లు పెరగడంతో ప్రభుత్వం వెనక్కు తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రజా పరిపాలన అంటూ ప్రజలను దోపిడీ చేయడమే తప్ప ప్రజల క్షేమాలను పక్కన పెట్టారని దుయ్యబట్టారు. హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల మంది పేద ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు అద్దెలు చెల్లించలేక బ్రతుకు భారమే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇచ్చిన హామీల మేరకు పేద ప్రజలకు 100 గజాల స్థలాన్ని కేటాయించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. గట్కేశ్వర మండలంలో 1500 మందికి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపెట్టమంటే స్థలాలు ఉన్నాయి, స్థలం ఉంది, భూమి ఉంది, అంతుంది. కోర్టు కేసు ఉందని ఇన్ని రోజులు చెప్పారు. ఈరోజు 2 స్థలాల్లో కోర్టు కేసులు పోయినాయి. ఆ కోర్టు కేసులు పోయినాయి కాబట్టి ఆ స్థలాలు వెంటనే వీరికి పొజిషన్ ఇస్తే మీరు ఇల్లు కట్టిస్తారా, కట్టేయకున్నా సరే మేము కట్టుకుంటాం. ఆ స్థలాలు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అయ్యత్ నగర్ మండల్ 39 అబ్దుల్లాపూర్ మండల్ లోపల ఆడ 2000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1800 మంది ఇల్లు కట్టుకున్నారు. అప్పుడే ప్రభుత్వం పొజిషన్ ఇవ్వకుండా ధైర్యం చేసి ఆఫీసర్లను, పోలీసులను కట్టెలు పట్టుకొని గెదిమి బలవంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా 200 మంది మిగిలినారు. వాళ్ళందరికీ ఇవ్వకపోతే కోర్టుకు పోయారు. కోర్టులో కేసు గెలిచారు. ఆ 200 మందికి ఇప్పటిదాకా పట్టాలు ఇస్తారు. ఇట్లా చాలా చోట్ల ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చినాక కూడా స్థలాలు చూపెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వారికి వాళ్ళకి రైటు గవర్నమెంట్ ఇచ్చింది, మీ గవర్నమెంటే ఇచ్చింది. గత ముఖ్యమంత్రి హయాం లోపల, రాజశేఖర్ రెడ్డి హయాం లోపల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. కలెక్టర్ సింబల్ ఉంది పట్టాల మీద, కలెక్టర్ సంతకం ఉంది. కలెక్టర్ సంతకం విలువ లేదా అని నేను అడుగుతున్నా. ప్రభుత్వము ఏదైతే ఇచ్చిందో రాజముద్రతోటి, ఆ రాజముద్రతోటి ఇచ్చినటువంటి ఆ పట్టాలకు విలువ లేదా అని నేను అడుగుతున్నా. అందుకే ఆ పట్టాలకు వెంటనే స్థలాలు ఇచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారు, 60 గజాల జాగా అడుగుతున్నారు. మీలాగా ఎకరాలు ఫామ్ హౌజులు, బంజారా హిల్స్, జూబ్లీస్ కబ్జాలు పెట్టి 100 ఎకరాలు పెట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదించాలని అడుగుతున్నారు. ఉండడానికి, తల దాచుకోవడానికి కిరాయి ఉండలేము, రోజు కష్టం చేస్తున్నాం. మాకు మా పిల్లల కోసం తల దాచుకోవడానికి 60 గజాల జాగమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. రెవెన్యూ మంత్రి గారు వెంటనే స్పందించి ఇప్పటికే రెవెన్యూ మంత్రికి, ముఖ్యమంత్రికి 2 సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో నూతన మున్సిపల్ కార్పొరేట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పివివి ప్రసాద్ జగ్గయ్యపేట నూతన మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, జగ్గయ్యపేట కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం మా ఆఫీస్ సిబ్బంది కానీ, అదేవిధంగా సచివాలయం వ్యవస్థ కానీ ప్రతిష్టంగా పనిచేయడానికి మా సచివాలయం సిబ్బందికి, అదే విధంగా ఆఫీస్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగిందని, ముఖ్యంగా టైం ప్రకారం ఆఫీస్కి రావడం, అదేవిధంగా వచ్చిన పబ్లిక్తో
ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళతో గౌరవంగా మాట్లాడి వారికి ఏదైనా అవసరాల కోసం వస్తున్నారో వాటన్నింటిని జాగ్రత్తగా విని నోట్ చేసుకుని ఇమీడియట్ గా త్వరితగతిగా సేవలను అన్నిటినీ అందించడం జరుగుతుందని నూతన మున్సిపల్ కమిషనర్ పివివి ప్రసాద్ మీడియా సమక్షంలో తెలిపారు. వారికి ఏదైతే అవసరాల కోసం వస్తున్నారో వారి యొక్క సేవల కోసం వస్తున్నారో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా విని నోట్ చేసుకొని ఇమీడియట్గా త్వరితగతిన సేవలన్నింటినీ కూడా అందించడం కోసం వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమం కూడా వాటిని 100% సక్సెస్ఫుల్ చేయడానికి కోసం కూడా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ అవి చేయించే పరిస్థితిలో ఉన్నాం. మరి ఈరోజు యోగాంధ్రకు సంబంధించి కూడా రేపు పెద్ద ఎత్తున మనం యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిల్ సభ్యులు, వైస్ చైర్మన్స్, కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా మన సచివాలయ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది అందరం కలిసి మిగతా కొంతమంది ఎస్హెచ్జి ఉమెన్స్ని అలాగే స్కూల్ చిల్డ్రన్స్తో కలిపి పెద్ద ఎత్తున మనం ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా రేపు ఉదయం 7 o'clockకి మార్కెట్లో చేయబోతున్నాం. దానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా కూడా మన ఆఫీస్ సిబ్బంది, అదేవిధంగా మహిళా సంఘ సభ్యులు, ఆర్పీలు అందరూ కలిసి ఎమ్మెల్యే గారు మరియు కౌన్సిల్స్ చైర్మన్ గారు అందరూ కలిసి ఈరోజు బుద్ధ విగ్రహం దగ్గర కూడా క్లీనింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. సో ఇక ప్రజలకి మనం అవగాహన కల్పించడానికి కూడా పెద్ద ఎత్తున ఈ శానిటేషన్లో కానీ మనం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా శానిటేషన్ సెక్రటరీలు, అదేవిధంగా పబ్లిక్ అని అందరినీ కలిసి ఈ జగ్గయ్యపేట టౌన్ని శానిటేషన్ పరంగా మెరుగుపరచడానికి మేము రాబోయే రోజుల్లో ప్రణాళికలు తయారు చేస్తున్నాం. కొద్దిగా పుష్ కార్డ్స్ కూడా నిన్ననే మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా వచ్చిన తర్వాత వాటన్నిటిని ఉపయోగించుకొని శానిటేషన్ కూడా మెరుగైన సౌకర్యాలని మెరుగైనవంతంగా దాన్ని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సమర్థవంత నాయకుడనే గతంలో బీఆర్ఎస్ పార్టీ మైనంపల్లి హనుమంతరావును నగర అధ్యక్షునిగా చేయడమే కాకుండా ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారని, నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు గెలిపించిన మైనంపల్లి ఇప్పుడు ఎట్లా రౌడీ అవుతాడు? మీ రాజకీయాల కోసం చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టు క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం ఆనంద్ బాగ్లోని మైనంపల్లి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం మైనంపల్లి హనుమంతరావు సెక్రటేరియట్ నిర్మాణంలో దళిత బంధు అందించడంలో ఈ రేస్ వంటి కార్యక్రమాల్లో జరిగిన అక్రమాల గురించి మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్, ఎమ్మెల్యే వివేకానందలు సిగ్గు లేకుండా మాట్లాడడం సరికాదని, మైనంపల్లి హనుమంతరావు వద్ద వారి అవసరాల కోసం, వారి పదవుల కోసం పాకులాడిన నాయకులు మైనంపల్లిపై మాట్లాడడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో గత 25 ఏళ్ల నుంచి ఉన్న పార్టీని నేను నా కుటుంబం గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాం ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. కేటీఆర్ మల్కాజ్గిరి జనరల్ బాడీ మీటింగ్లో, ఎస్ఐఆర్ మీటింగ్లో ఏదో పిచ్చి కుక్కలు కూర్చుంది. దానికి దీటైన జవాబే మా నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఇచ్చారు. ఏం చెప్పారు? సెక్రటేరియట్ భవన్ నిర్మాణంలో భాగంగా 288 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి టెండర్ లేకుండా వర్కులు ఇచ్చారని చెప్పారు. మళ్ళీ ఈ ఫోర్స్ ఏదైతే ఈ రేస్ ఉందో దాని విషయంలో 55 కోట్ల విషయంలో మాట్లాడి, మళ్ళీ దళిత బంధు ఎవరెవరికి అందిన గురించి మాట్లాడి, మళ్ళీ న్యాయవాదులైన వామన్ రావు కుటుంబం హత్యల గురించి మాట్లాడి, ఇసుక మాఫియా గురించి మాట్లాడిండు, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడిండు. జనవాడ ఫామ్ హౌస్లో డాలాపై నిర్మాణం చేసిన కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి మాట్లాడి, దానికి తోడుగా అనేక విషయాలు ఏ 10 సంవత్సరాలు అయితే అక్రమాలు, అన్యాయాలు, ఫ్రాడ్లు జరిగిందో, ఏ స్కామ్లు అయితే జరిగిందో, స్కీమ్ల పేరు మీద స్కామ్లు ఏదైతే జరిగిందో దాని మీద మాట్లాడడం జరిగింది. ఇది అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో కొందరు అడ్రస్ లేని నాయకుడు, పిచ్చకుంట నాయకుడు, ఏ రోజు కూడా వార్డు మెంబరు, సర్పంచ్గా గెలవలేని నాయకులైన రిషాంకు, ఆ మహేష్ యాదవ్, మళ్ళా దుడిమెట బాలరాజ్ యాదవ్, మళ్ళా ఆడవాడు ఎరంరెడ్డి తిరుపతి రెడ్డి, వీళ్ళంతా పిచ్చలు కూతలు కోస్తున్నారు. బిడ్డారే గుర్తుపెట్టుకోరి. ఇక మీరు ఇష్టం ఉండాలి మాట్లాడికే. నేను ఎప్పుడు రాలే ప్రెస్ మీట్లకి. నా మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల తర్వాత నేను మొదటిసారి ప్రెస్ మీట్లకు వస్తున్నా. ఇక సరే రాజకీయాలు అన్నప్పుడు విమర్శ, ప్రతి విమర్శ సహజం. వీళ్ళు వానాలు కానీ వీళ్ళు వ్యక్తిగత దూషణలు పోతారు. పిషాక్ రాసి పెట్టుకో. ఇటువంటి పిచ్చి కూతలు మానేసుకొని
ఎక్కడ మెస్రాలు అక్కడ మెస్సుకలు ఉంటే మంచిది. వీళ్ళంతా రాజకీయ నిరుద్యోగులు. ఎందుకంటే వీళ్ళకి అడ్రస్లు లేవు. వీళ్ళకి ఒక నియోజకవర్గం అన్నది వాళ్ళ నియోజకవర్గాల్లో రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఏదో ఒక అంశం ఎత్తుకొని ఈరోజు వాళ్ళ పార్టీలో లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా. ఈ చిన్న రాజకీయాలు మానుకోండి. కేటీఆర్ గారు వచ్చి ఆ రోజు మల్కాజిగిరి అనకపోయింటే ఈ పరిస్థితి ఏర్పడేదా? దీనికి గల కారణం ఎవరు? కేటీఆర్. గుండాయిజం రౌడిజం అంటుంది. గుండాయిజం 10 ఏళ్ళు ప్రోత్సహించింది ఎవరు? మన ఇదే కేటీఆర్ ప్రభుత్వమే కదా. మళ్ళీ ఎంతమంది గుండాలు ఏమైందో మీకు తెలియదు ఏముంది? మరి అదేవిధంగా కేటీఆర్ మీకు ఒక్క విషయం నేను చెప్పగలుగుతున్నా. ఆ రోజు హనుమంతరావు గారు పార్టీలో ఉన్నప్పుడు హనుమంతరావు గారికి ఈ పదవి ఇచ్చాం, హనుమంతరావు గారికి ఆ పదవి ఇచ్చామంటారు. సత్తా ఉన్న నాయకుడు కాబట్టి ఇచ్చారు. మరి ఉద్యమంలో ఎంతోమంది పనిచేసారు, పార్టీలో ఎంతోమంది ఉన్నారు సీనియర్లు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? హనుమంతరావు గారికి ఎందుకు ఇచ్చారు? ఈయనకు దానికి క్యాపబుల్, ఈయనకు ఆ సత్తా ఉంది కాబట్టి ఇచ్చారు. మల్కాజిగిరి ఎంపికలు ఇలా పడితే నేను ఓడిపోతా కేటీఆర్ గారు, నాకు వద్దండి, నేను వద్దండి, నేను రాలేను పార్టీలు అంటే ఇదే కేటీఆర్ గారు బలవంతం చేసి రప్పించి టికెట్ ఇప్పించిండు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మీడియా సమావేశం. మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో. ఇది వాటి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.